అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత హీరోల్లో శోభన్ బాబు, కృష్ణ పేర్లు ఎంతో పాపులర్. శతాబ్దాల పాటు తమదైన చరిష్మాతో టాలీవుడ్ని ఏలారు. ముఖ్యంగా శోభన్ బాబుకు ఇండస్ట్రీ అందగాడిగా గొప్ప ఇమేజ్ని ప్రజలు కట్టబెట్టారు. ఇరువురు బాముల నడుమ ప్రేమ కథలు సాగించే అందగాడిగా అతడికి ఉన్న రేంజే వేరు. ఇక సినీ రంగంలో సంపాదించి తెలివిగా పెట్టుబడులు పెట్టి భారీ ఆశలు కూడబెట్టిన హీరోగాను శోభన్ బాబు గురించి సన్నిహితులు చెప్తూ ఉంటారు. శోభన్ బాబు కూడబెట్టిన ఆస్తులు ఇప్పుడు 1000 కోట్లు అవుతున్నాయని చర్చ కూడా జరుగుతుంది. అయితే శోభన్ బాబు ఎంత చేసినా, ఎంత సంపాదించినా కానీ ఆయన వారసులు సినీ రంగంలో లేరు అన్న లోటు అలాగే ఉంది. శోభన్ బాబు అంతటి అందగాడు వారసత్వం తెలుగు చరిత్రలో లేకపోవడం ఆయన అభిమానులను ఎప్పుడు నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. ప్రతిసారి శోభన్ బాబు జయంతి ఉత్సవాల్లో ఫ్యాన్స్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే శోభన్ బాబు వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ రంగంలో స్థిరపడ్డారు అన్నదానికి శోభన్ బాబు బంధువు అయిన ప్రముఖ నిర్మాత స్పందించారు. నిర్మాత కమ్ పంపిణీదారు ధీరజ్ మొగిలినేని శోభన్ బాబు మనవరాలని పెళ్లాడి ఆ కుటుంబానికి బంధువయ్యారు. ఆయన ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాచారం మేరకు శోభన్ బాబు వారసత్వం అంతా చెన్నైలో సెటిల్ అయ్యారు. చెన్నైలో హోటల్స్, రిసార్ట్స్, హాస్పిటాలిటీ రంగంలో స్థిరపడ్డారు. కానీ ఎవరూ నటులు అవ్వలేదని ధీరజ్ మొగిలినేని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక శోభన్ బాబు 15 మే 1958న శాంతకుమారిని వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమారులు, ఇక 1 కుమారుడు. ఇక శోభన్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ కొడుకును మాత్రం సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. అతడిని విజయవంతమైన వ్యాపారవేత్తగా పరిచయం చేశారు. వారసుడు ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని అనుభవించాడు. శోభన్ బాబు, కేవీ చలం ప్రాణ స్నేహితులు. కేవీ చలం చనిపోయే వరకు, ఆ తర్వాత చంద్రమోహన్తో చివరి శ్వాస వరకు సన్నిహిత స్నేహాన్ని కొనసాగించారు. అతడు తన కార్మికులకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన మంచి మనిషి. వారిని ఆర్థికంగా బాగా స్థిరపరిచారు. ఇక ఆస్తులు, పెట్టుబడులు కొనుగోలు విషయంలో సినీ నటులకు విలువైన సమాచారాలు, సూచనలు ఇచ్చేవారు శోభన్ బాబు. ఇక మురళీమోహన్ ముఖ్యంగా శోభన్ బాబు సూచనలు అనుసరించి బాగా స్థిరపడ్డారు. చాలా ముందు చూపుతో భూములపై పెట్టుబడులు పెట్టామని సూచించిన తొలితరం స్టార్ హీరో ఆయన. కానీ ఎంత వ్యాపారం చేసినా కూడా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన అందగాడు శోభన్ బాబు కుటుంబం నుంచి ఎవరూ సినీ రంగంలో లేకపోవడం ఆయన అభిమానులను ఎంతో నిరాశకు గురి చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.